ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాలం దేవా నీ పాద సన్నిధిలో ప్రార్థనా పోరాటంలో పాల్పొంపులు పొందడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకే వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి వీక్షించడానికి సహాయం దయచేయండి. ఉదయకాల సమయం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. గొప్ప రాజా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు దేవా. ఎంత మంచి దేవుడు తండ్రి. నీ నామముకే మహిమ, ఘనత, ప్రభావములు మేము ఆరోపిస్తున్నాం. నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. నిన్ను స్తుతిస్తూ ఉండగా అయ్యా నీకు వందనాలు, నీ పరలోకపు సన్నిధిని మేమందరం అనుభవించలాగున సహాయం దయచేయండి. అలాగే తండ్రి, మేము ప్రార్థన చేస్తూ ఉండగా, విజ్ఞాపన చేస్తూ ఉండగా, ప్రజలందరి కొరకు మొరపెడుతూ ఉండగా అద్భుతమైన కార్యము మీ నామములు మీరు జరిగించమని వేడుకుంటున్నాము. గొప్ప రాజా నీకు వందనాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ సమస్తమును కూడా మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినమంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉండమని సహాయం దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దామండి. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడను. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడను. నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటే. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. రెండు చేతులు ఆయన వైపు చాపి యేసయ్యానికి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానైనా నీకే స్తుతి. కృంగి ఉన్న నన్ను నా కన్నీటి తుడిచావయ్యా, నీకే స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ఉదయకాల సమయం బలహీనులకు బలమిచ్చువాడు, స్ట్రెంగ్త్ టు వేరీ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ హెల్ప్స్ అస్ ఫినిష్ వెల్. దేవుడు మనలను చివరి వరకు నిలబెడతాడు. మనం ముగించడానికి దేవుడు తన సహాయాన్ని మనకు దయచేస్తాడు. ఐజియా చాప్టర్ 40:31. But those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. చాలామంది ప్రారంభించినప్పుడు చాలా చక్కగా ప్రారంభిస్తారు, కానీ ముగించడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. స్టార్టింగ్ వెల్ ఈజ్ గుడ్, బట్ ఫినిషింగ్ వెల్ ఈజ్ బెటర్. ఎప్పుడైతే ప్రారంభిస్తామో మంచిగా మనము ప్రారంభించడం మాత్రమే కాదు, ఎప్పుడైతే ముగిస్తామో దానిలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ప్రారంభించడమే మాత్రమే కాదు, కానీ ముగించేవారిగా మనం ఉండాలి. ప్రారంభించేటప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్తో నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటానని మనం చాలా తీర్మానాలు లేకపోతే రెజల్యూషన్స్ తీసుకుంటాము. కానీ ఓన్లీ ఫెయిత్ఫుల్ పీపుల్ కెన్ ఫినిష్ వెల్. కాబట్టి విశ్వాసమును మనం కాపాడుకొని నమ్మకత్వంగా మనం ఏం చేయాలంటే ప్రారంభించింది ముగించేటట్లుగా మనము చూసుకోవాలి. దేవుడు సహాయము మనకు చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, వేచి ఉన్నప్పుడు మనం ముగించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ బిగినింగ్స్, బట్ హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్. కేవలం ఆరంభంలోనే దేవుడు మాత్రమే కాదు, కానీ మనం కొనసాగించడానికి దేవుడు తగిన ఓపికను, ఓర్పును దేవుడు మనకు దయచేసి ముగించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, గాడ్ గివ్ స్ట్రెంగ్త్ ఫర్ ద లాంగ్ జర్నీ. మన ఎదుట ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి కావలసిన శక్తిని దేవుడే మనకు దయచేస్తాడు. చూడండి, రన్నింగ్ స్పీక్స్ ఆఫ్ సీజన్ రిక్వైరింగ్ ఇంటెన్స్ ఎఫర్ట్. పరిగెత్తడము అనంటే మనం ఏంటంటే మన కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సీజన్స్లో, కొన్ని విషయాలు గుండా మనం వెళ్తున్నప్పుడు చాలా వేగవంతంగా, ఇంటెన్స్గా మనం పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా మనం చాలా ఎఫర్ట్ మనం పెట్టి ఒకటే స్ట్రెంగ్త్ అంతా కూడా కూడగట్టుకొని పరిగెత్తేటువంటి సీజన్స్ ఉంటాయి. లేదా కొన్ని సీజన్స్లో ఎలాగనంటే వాకింగ్ స్పీక్స్ ఆఫ్ ఎవ్రీ డే ఫెయిత్ఫుల్నెస్. ఈ స్క్రిప్చర్లో, ఈ వచనాల్లో మనం చూసినట్లయితే అలయక పరిగెత్తుతారని, సొమ్మసిల్లక నడిచిపోతారనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పరిగెత్తేటువంటి సీజన్ ఉంటుంది, లేదా నడిచి వెళ్ళేటువంటి సీజన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం ఫినిష్ చేయడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. పరిగెత్తాల్సిన సమయంలో దేవుడే అలయక పరిగెత్తేటట్లుగా దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. తర్వాత సొమ్మసిల్లక, ఏ అలసట లేకుండా, నా వల్ల కాదు అన్న పరిస్థితిలో కూడా నడిచి వెళ్ళడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఈ రెండిట్లో కూడా ఆగిపోయేటట్లుగా కాదు, కానీ సాగిపోయేటట్లుగా దేవుడు మన జీవితాన్ని ఆయన మలిచేటువంటి వాడిగా ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. రెండు కూడా దేవుని కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, మ్యారథాన్ అనేది చాలా ఫాస్ట్గా పరిగెత్తితే అయ్యేది కాదు. అది సుదీర్ఘమైనటువంటి రేస్ కాబట్టి చాలా మెల్లిగా, నిదానంగా ప్రారంభించాలి. ఆ ఫస్ట్ మైల్ ఏదైతే, లేదా ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నప్పుడే ఎనర్జీ డ్రైన్ చేసుకోవడానికి కాదు. మ్యారథాన్ రన్ చేసేవారు చాలా నిదానంగా వారి యొక్క బలాన్నంతా కూడా కూడగట్టుకొని అలాగా మెల్లిమెల్లిగా వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్గా వచ్చేంత వరకు కూడా వాళ్ళు రన్ చేయాలి, కాబట్టి వారు మెల్లిగా ఒక డిసిప్లిన్డ్ మేనర్లో రన్ చేస్తుంటారు. అదే స్ప్రింట్ అయితే చాలా వేగవంతంగా ఒకేసారి పరిగెత్తుతారు. విశ్వాస జీవితము కూడా, క్రైస్తవ జీవితము కూడా ఏదో ఒక చిన్న రేస్ లాంటిది కాదు, కానీ మన జీవితాంతము కూడా ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఆయన సన్నిధిలో వేచి ఉండి పరిగెత్తేవారిగా, నడిచేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడి మన బలము, మన యొక్క మూలము
ఆయనే అయ్యుండి ఆయన దగ్గర నుండి మనం బలం పొందుతూ ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. ఏదో వెంటనే మనకు వస్తున్నటువంటి ఆలోచనలు బట్టి మనంతలుగా మనమే నిర్ణయాలు తీర్మానాలు తీసేసుకొని ముందుకు పరిగెత్తడం కాదు, కానీ దైవ చిత్తానుసారమైంది ఏదో తెలుసుకొని దాని ప్రకారంగా నడవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. చూడండి, మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగును నేను లాస్ట్ వరకు నేను పరిగెత్తగలుగుతున్నాను, కడముట్టించి తిని విశ్వాసము నేను కాపాడుకున్నాను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. 3 మిషనరీ ప్రయాణాల్లో తన యొక్క ఓడ బ్రదలైపోయింది. చెరసాలలో ఉన్నాడు, ఎంతోమంది కొట్టారు, రాళ్లతో కొట్టారు, దిగంబరిగా ఉన్నాడు, ఆకలిగొని ఉన్నాడు, సంపదలో ఉన్నాడు, లేదా అవసరతలో ఉన్నాడు, అస్సలు రిజెక్షన్ని చూశాడు. ఎంతో ప్రేమతో ఆయనను చేర్చుకోవడము అన్నీ ఎరిగినటువంటి పౌలు గారు ఏదేమైనప్పటికీ కూడా తన యొక్క విశ్వాస ప్రయాణాన్ని చక్కగా ముగించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన జీవితంలో ప్రారంభించామో అంతవరకు నమ్మకంగా ఉండి మనము కొనసాగేటువంటి వారిగా ఉండాలి. 2 మాట, గాడ్ సస్టైన్స్ అస్ వెన్ వీ ఫీల్ వీక్. విశ్వాసులుగా కొన్నిసార్లు మనకు బలహీనంగా ఉన్నామని అనిపిస్తుంది, ఇక నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితులు నిజంగానే ఉంటాయి. కానీ అప్పుడు దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ ద వన్ హూ సస్టైన్స్ అస్. దేవుడే మనల్ని కొనసాగించేవాడు, నడిపించేవాడు. ఎన్నో గొప్ప విజయాలు అనుభవించిన తర్వాత కూడా, ఉన్నతమైన విశ్వాస స్థితులు మనం కలిగి ఉన్న తర్వాత కూడా కొన్నిసార్లు దేర్ కుడ్ బి అ వీకెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ స్టిల్ we need to depend upon God. పౌలు గారినే మనం చూస్తే, అయ్యా నాలో ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని తీసివేయి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. కానీ దానికి దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పరిస్థితిలో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడివో అప్పుడే బలవంతుడివో, లేదా నువ్వు బలహీన సమయంలో నేను నీకు బలాన్ని చేకూరుస్తాను. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు మన బలహీన సమయంలో ఆయనే మనల్ని ముందుకు నడిపించేటువంటి దేవుడు. వీక్నెస్ బికమ్స్ ద స్టేజ్ ఆన్ విచ్ గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ డిస్ప్లేడ్. మన బలహీనత ఉన్నప్పుడు, ఆ బలహీనతలో మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని బలము అక్కడ కనబడడం ప్రారంభమవుతుంది, దేవుని మహిమ అక్కడ కనబడడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం బలహీనులమే, మనము నిమిత్తులు మాత్రమే, మనకు పరిధులు ఉన్నాయి. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ మానవులమైనటువంటి మనం ద్వారా దేవుడు అసాధారణమైన కార్యములు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తూ ఉంటాడు. మన యొక్క బలహీనత సమయమే దేవుని యొక్క మహిమ కనబడేటువంటి సమయముగా మారిపోతుంది. కాబట్టి దేవుని మీద మనం వేచి ఉండడం అనేది చాలా చాలా మంచిది, ప్రాముఖ్యమైనది. ఇక 3వ మాటగా మనం చూస్తే, గాడ్ రివార్డ్స్ దోస్ హూ ప్రిజర్వ్. ఎవరైతే దేవుని సన్నిధిలో భద్రంగా ఉంటారో దేవుడు వారిని ఖచ్చితంగా తన యొక్క బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. వారికి కావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆమేన్. దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో భద్రం చేయబడి ఉండాలి. ఓపికతో మనము ఎదురు చూస్తున్నప్పుడు
దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువారు కూడా ఆయన ఓపికతో ఆయన ఏం చేస్తున్నాడంటే సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన విశ్వాస జీవితంలో సమస్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, నిందలు, అవమానాలు, హింస ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మనము విశ్వాసంతో కనిపెట్టుకొని ముందుకు సాగిపోవాలి. ఏ కష్టమైనా ఏ నష్టమైనా దానికంటే పైగా ఎగిరేటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మనము నమ్మి దేవుని సన్నిధిలో ముందుకు సాగేవారిగా ఉండాలి. ఫెయిత్ఫుల్ ఎండ్యూరెన్స్ ఈజ్ నెవర్ అన్నోటిస్డ్ బై గాడ్. ఎవరైతే నమ్మకంగా విశ్వాసముతో ఓపికతో ముందుకు సాగుతున్నారో దేవుడు అటు వారిని అలక్ష్యం చేయడు, కానీ ఆయన లక్ష్యము పెట్టి దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి విశ్వాసం కలిగినటువంటి వారికి దేవుడు తన శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక వ్యవసాయకుడు తాను ఒక రోజులోనే పంట వేసి ఆయన కోయడు కదా. అలాగే మనము కూడా మన ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం ఒక రోజులోనే ప్రతిఫలము పొందాలని కాదు. వ్యవసాయకుడు ఏ విధంగానైతే విత్తనాలు నాటి తను కష్టపడి నీరు పెట్టి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాడో తగిన కాలములో ఆ పంట చేతికి వస్తుంది. అలాగే మనము కూడా we will reap God's promises if we don't give up. మనము విడిచిపెట్టకుండా, మనము ప్రభు మార్గంలో కాకుండా మన సొంతంగా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఏదో చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం దేవుని దగ్గర నుండి మనం పొందుకోలేము. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, నమ్మకంగా ఉంటారో, స్థిరులుగా ఉంటారో ప్రతి వాగ్దానము కూడా దేవుడు వారి జీవితంలో నెరవేరుస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయుటయందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. ఖచ్చితంగా తగిన కాలంలో మన పంటను మనము కోస్తాం. బైబిల్ గ్రంథంలో రూతు జీవితాన్ని మనం చూస్తే అన్నీ కోల్పోయింది, కానీ పట్టుదల కలిగి అత్త అయినటువంటి నయోమి వెంట వచ్చింది. ఏమీ లేనటువంటి స్థితిలో నమ్మకంగా ఉంది కాబట్టి దేవుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నట్లుగా రూతు జీవితాన్ని పూర్తిగా మార్చివేశాడు. మోడుబారినటువంటి జీవితాన్ని, పేదరికములో ఉన్నటువంటి జీవితాన్ని, ఏ గమ్యము లేనటువంటి జీవితాన్ని దేవుని యేసు ప్రభువారి యొక్క వంశావళిలో రూతును దేవుడు చేర్చుకున్నాడు. ఆమె ఈరోజు కూడా పట్టుదల కలిగి మనం ఎదురు చూడాలి, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే ఇంకేముందిలే అని విశ్వాస జీవితంలో గివప్ చేయకూడదు, విడిచిపెట్టకూడదు. విశ్వాసంతో ముందుకు సాగేటువంటి వారిగా ఉండాలి. దేవుని మీదే మనం ఆనుకున్నప్పుడు దేవుడు నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి మీరు విసిగిపోయారేమో, పరిస్థితులు బట్టి మీరు అలసిపోయినట్లుగా ఉన్నారేమో, కానీ యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారి కొరకు దేవుడు నూతన బలాన్ని ఆయన ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెడదాం, దేవుడు ఇచ్చేటువంటి నూతన బలాన్ని మనం పొందుకుందాం. ఆస్క్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఐ గ్రోన్ టైర్డ్ ఇన్ సర్వింగ్ గాడ్? దేవుని సేవించే విషయంలో నేను అలసిపోయానా? అలాగే లేదా నా యొక్క ప్రయాణంలో, సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అబ్బా అని నేను ఒక యాంత్రికంగా, మెకానికల్గా మారిపోయానా, లేదా స్పిరిచువల్గా ఇంకా ఉన్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే నా బలం మీద ఆధారపడుతున్నానా, లేదా దేవుని బలము పైన ఆధారపడుతున్నానా అని మనం ప్రశ్నించుకొని దేవుని మీదే ఆధారపడినప్పుడు దేవుడు మనకు నూతన శక్తిని అనుగ్రహిస్తాడు. మనము అన్ని సమస్యల కంటే ఉన్నతంగా ఎగరడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మనం పరిగెత్తడానికి, నడవడానికి దేవుడే కృప చూపించి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి. గొప్ప రాజానికి వందనాలు. అద్భుతమైన వాక్య సందేశం ద్వారా ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకై లెక్కలేని వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప రాజానికి వందనాలు ఇసంలో మేము వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం జరిగే ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 4 ఆరాధనలు ఇక్కడ అద్భుతంగా మీరు జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరిగే ఆరాధనలు
అద్భుతంగా జరిగించండి. బ్రాంచ్ చర్చెస్లో, మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అనేక నూతనాత్మలు మీరు నడిపించండి. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం, జాషువా దీవెన్, అలాగే జేజీఎం కిడ్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ కొరకై నీకు వందనాలు. అద్భుతమైన కార్యములు మీరు జరిగించండి. అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగొనండి. అయ్యా నీకు వందనాలు. అనేక మంది నీ పాద సన్నిధికి రావడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా నీకు వందనాలు. ప్రతి ఉదయాన్నే ప్రార్థనా పోరాటంలో మీరు మాకు దయచేస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటంలో మా విశ్వాసమును బలపరిచి అయ్యా నీకు వందనాలు. ఇంకనూ నీ ద్వారా మేము మా దినాన్ని ప్రారంభించడానికి ఇస్తున్నటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప రాజా నీకు స్తోత్రములు తండ్రి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిచ్చినటువంటి దేవా, నీ నామములో మేము వేడుకుంటున్నాము. సహాయము దయచేయండి, కృప చూపించండి. ఇంకా నన్న ప్రభువా నీకు వందనాలు. సంఘ దర్శన నెరవేర్పు కొరకే మేము ప్రార్థించడానికి సహాయం దయచేయండి. చేరుకునుట, తప్పించుట, ఉద్యమింపు చేయుట, పంపుట అనే అంశాన్ని మీరు ఇచ్చారు. అయ్యా నీకు వందనాలు. ప్రతి విశ్వాసి కూడా బాధ్యత కలిగి పనిచేయలాగున సహాయం దయచేయండి. అయ్యా నన్ను అడుగు అంటున్నావు, మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు జనములు మీరు దయచేయండి. అయ్యా భూమిని మేము స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయం తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేశాన్ని మీరు కాపాడండి. దేశాలలో శాంతిని దేవా మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. సువార్త ఎంతో స్వేచ్ఛగా, విరివిగా ప్రకటించబడినట్లుగా సహాయం దయచేయండి. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. భారతదేశాన్ని మీరు దీవించండి అయ్యా నీకు వందనాలు. మా నాయకుల కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కృపగల రాజా నీకు వందనాలు. మా దేశ పరిస్థితులను మీరు కాపాడండి, దీవించండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. తెలంగాణ కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు నీకు స్తోత్రం తండ్రి. మా రాష్ట్రాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చూపించండి. దేవా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొరకు, విద్యాశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి. అందరూ చక్కగా చదువుకోవడానికి సహాయం దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. పిల్లలను మీరు దీవించండి అయ్యా. పిల్లలకు మంచి ఆరోగ్యముని, శక్తిని, బలం దయచేయండి. దేవా స్వస్థత కొరకు ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేస్తున్నాను. ఎవరు బలహీనంగా ఉన్నా యేసు శక్తిగల నామములో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మీరు స్వస్థత దయచేయండి. కృపగల రాజా నీకు వందనాలు. అద్భుతమైన కార్యములు జరిగించండి. వృద్ధులను మీరు కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు చక్కగా దైవికమైనటువంటి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వివాహములు జరిగి ఎవరైతే నెనప్రభ సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో దేవా, మూయబడిన గర్భములను మీరు తెరవండి, సంతానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గృహాలు లేని వారికి సొంత గృహాలు మీరు దయచేయండి. కృపగల రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాహనము లేని వారికి వాహనాలు దయచేయండి. కోర్టు కేసులతో బాధపడుతున్న బిడ్డలకు కోర్టు కేసులను మీరు కొట్టివేయమని అడుగుతున్నామయ్యా నీకు వందనాలు. మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు నీకు స్తోత్రం. పోలీసులతో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశ భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇండియన్ నేవీ కొరకు, ఇండియన్ ఆర్మీ కొరకు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొరకు నీకు వందనాలు. తగిన కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. అలాగే దేవా మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రింట్ మీడియా అయ్యా, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, అలాగే తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. డిజిటల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. అన్ని మీడియంస్ ద్వారా నీ యొక్క సువార్త విరివిగా ప్రకటించబడుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా నీకు వందనాలు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో అట్టి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఏ బిడ్డలైతే నేను ప్రభు దూరదేశాల్లో చదువుకోవడానికి ఉద్యోగాల రీతిగా వారు ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంగా మీరు ఉండమని అడుగుతున్నాం. మా జీవితంలో ఇంతవరకు మీరు చేస్తున్న కార్యములు బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం. ఈ నూతన మాసములో నీ సహాయము దయచేయండి. కృపగల రాజా, నీవు చేసిన మేలన్నిటి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మేము ఎదగడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ ఎదుగునట్లుగా సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. నీ సన్నిధిలో నీ మీద ఆనుకొని వేచి ఉండి ఎదురు చూస్తూ శక్తిని పొంది బలాన్ని పొంది మేము కొనసాగించబడుటకు సహాయం దయచేయండి. దేవాని బిడ్డలకు ఉన్నటువంటి వ్యక్తిగత అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి. వారు ఏ అవసరాలతో బాధపడుతున్నారో, ఏ అవసరతలతో నేను ప్రభు నీ సన్నిధానానికి వస్తున్నారో స్వస్థత
స్వస్థత కావాలంటే స్వస్థత దయచేయండి, బలహీనతను మీరు తొలగించండి, నెమ్మదిని ప్రసాదించండి, శాంతిని దయచేయండి, బలాన్ని చేకూర్చండి అయ్యా, శోధనలు జయించే శక్తిని వీరికి దయచేయండి అయ్యా. ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండండి, ప్రతి నిర్ణయాలలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల్లో మీరు ఉండండి అయ్యా, కుటుంబాల్లో గొప్ప ఐక్యత మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. సంఘాన్ని మీరు దీవించండి, మాకు ఇచ్చిన పరిచయను బట్టి నీకు వందనాలు, దైవజనులను బట్టి నీకు వందనాలు, సహదాసులను బట్టి నీకు స్తోత్రం తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న పరిచయను బట్టి నీకు వందనాలు. ఎక్కడైతే మందిరాలు నిర్మించబడాలో అక్కడ నిర్మించబడుటకు సహాయం దయచేయండి, ఆర్థికంగా మీరు బలపరచండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనమైన కార్యములు మీరు జరిగించండి. మందిరానికి కావాల్సిన విశాలమైన స్థలాన్ని మీరు మాకు దయచేయండి, పార్కింగ్ ప్లేస్ని మీరు దయచేయండి. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ పరిచయలు బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. గొప్ప నెమ్మది, మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా నీకు వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో గొప్ప విడుదల నీ నామంలో నీ బిడ్డలకు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. అన్నిటిలో నీ కృపను నీ సహాయమును మీరు మాకు దయచేసి నడిపించమని, ఈ దినమంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని, ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏమైతే అడిగి ఉన్నామో అవన్నీ పొంది ఉన్నామని నమ్మి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.